ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న దోసపిండితో ఆనియన్ ఊతప్ప ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ ఊతప్ప సాఫ్ట్గా, స్పాంజీగా, దూదిలాగా మెత్తగా వస్తాయి. ఈ ఊతప్ప కాంబినేషన్కి టమాటో రోటు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. ఇంత కలర్ఫుల్ ఊతప్పని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొత్తిమీరను రెడీ చేసి పెట్టుకోవాలి. ఊతప్ప రెడీ చేసుకోవడానికి ముందే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసి, క్యారెట్ తురుముని, కొత్తిమీరని, కాసంత జీలకర్రను కూడా వేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటా చట్నీని తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2-3 చెంచాల వరకు నూనెను వేసుకొని, నూనె వేడైన తర్వాత గుప్పడన్ని పల్లీలని, పచ్చిమిరపకాయలని తీసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పడన్ని పుట్నాల పప్పును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలను వేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి జీలకర్రను కూడా వేసుకొని తగినంత ఉప్పుని వేసి బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వీటికి పోపు తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 చెంచాల వరకు నూనెను వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపడలాడిన తర్వాత కరివేపాకుని, ఎండుమిరపకాయల్ని వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఈ చట్నీలో పైనుంచి ఇలా పోపును వేసుకోవాలి. ఆల్రెడీ దోసపిండితో మనం ఊతప్ప వేసుకుంటున్నాం కదా. స్టవ్ వెలిగించుకొని ఇలా ఐరన్ ప్యాన్ పెట్టుకుంటే ఊతప్పలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ ప్యాన్ వేడైన తర్వాత నూనెను రాసుకొని ఒక గరిటెతో ఇలా పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుముని, ఆనియన్ ముక్కల్ని, టమాటా పీసెస్ని, ఇలా కొత్తిమీరను ఇలా మంచిగా పైనుంచి వేసుకోవాలి. ఈ పీసెస్ని ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూతను పెట్టుకొని 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకున్న తర్వాత మూతను పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఊతప్ప మంచిగా కాలి చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పైనుంచి నూనెను కూడా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఊతప్పని పల్లి చట్నీతో, మ్యాంగో పికిల్తో ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.